UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాస్తారుంది లావణ్యది రిలేషన్షిప్ ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. ఏం జరగదు. ఎంత బాలేకపోతే నేను ఆ మనిషి కావాలని ఇప్పుడు కూడా అంటాను. అంటే తనెందుకు మరి వద్దనుకుంటున్నారు? మాల్వి ఉంది కదండి, హీ స్టక్ దేర్. రాజ్ తరుణ్ అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాడు. అసలు మాల్వి మల్హోత్రా పాత్ర ఏంటి వీళ్ళిద్దరి మధ్య? ఆమె ఏమి అనుకొని వచ్చిందో, లేకపోతే ఆమెకి ఎవరైనా డబ్బులు ఇచ్చి రాస్తారుని లావణ్యని విడగొట్టు అన్నారో, లేకపోతే ఆమె కనెక్ట్ అయిందో, ఆమె రాస్తారుని ప్రేమిస్తుందో, రాస్తారుని కావాలనుకుంటుందో, అది కరెక్ట్ కాదు. ఓకే, ఇంకొక మనిషికి సంబంధించిన మనిషిని ఎలా తీసేసుకుంటుంది? ఓకే, ఇప్పుడు వెళ్ళి వినాయక చవితి పూజ చేసుకుంటున్నా నేను రాస్తారును, రేపు వచ్చి అదే చెప్తారేమో. మా ఇంట్లో నాతో పాటు చేసుకోవాల్సిన మనిషి 11 సంవత్సరాలు మేము అలాగే ఉన్నాం. 10 సంవత్సరాలు ప్రతి వినాయక చవితికి, ప్రతి పండగకి, దివాళీ అయితే దివాళీ, వినాయక చవితి అయితే వినాయక చవితి, దసరా అయితే దసరా కలిసి చేసుకున్నాం మేము. నాతో పాటు ఉండాల్సిన మనిషి ఇప్పుడు తను ఎలా తీసుకుంటుంది? ఓకే, ఇదంతా బాగుంది. కాకపోతే ఇప్పుడు చట్టం చెప్తుంది, అందరూ కూడా ఏమంటారు అని అంటే, వాళ్ళిద్దరికి పెళ్లి కాలే కాబట్టి లివింగ్ రిలేషన్లో ఉండొచ్చు అనేది ఒకటి ఉంది. మరి అలాగే ఉన్నాను తప్పేంటి అనే కింద అవుతుంది. దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే 11 ఏళ్ళు ఉండి వదిలేస్తారా? ఓకే, లివింగ్లో ఉంటే ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా వదిలేస్తారు అనడానికి నేను కుక్క పిల్లనా? నాకు మాట చెప్పరా? అంటే నాకు చేసింది మీరు మాత్రమే అదే అండి చెప్తున్నా, నాకు చేసింది మోసం, నమ్మక ద్రోహం. అది లివింగ్ రిలేషన్షిప్ అవనివ్వండి, తాళి కట్టనివ్వండి. ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ కూడా మనుషులు మనం పెట్టుకుందే కదండి, అవునా కదా? ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఒక అగ్రిమెంట్ అనుకోండి, ఒక నమ్మకం అనుకోండి, ఒక మాట అనుకోండి, ఇద్దరు కలిసి జీవనం సాగిస్తారు. అలాగే సాగించాం మేము. నా మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాతే నేను రాస్తారు ఒక ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్నాం. అప్పటి వరకు రిలేషన్షిప్లో ఉన్నాం. మేము ఎప్పుడు ఫిజికల్గా ఉండడము అలా ఎప్పుడు చేయలేదు. 2014 నుంచి మాత్రమే ఎప్పుడు ఎలా అయితే పెళ్ళయిందో అలాగే భార్యాభర్తలాగా లైఫ్ స్టార్ట్ చేశాం. తాళి కట్టడం మాట నిజం, అది నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను. ఇలా ఎలా అయితే 3 సంవత్సరాలే ఉన్నాను అని చెప్పాడో, ఇప్పుడు ఛార్జ్ షీట్ వచ్చే ఎలా అయితే నిజం బయటకు వచ్చిందో, కోర్టులో కూడా అది బయటకు వస్తుంది. ఇప్పటికీ ఒక ఏమంటారు రహస్యంగా దాగిన విషయం ఏంటంటే, అందరికీ అర్థం కాని విషయం కూడా, మీ తరఫు నుంచి మీరు చాలా వరకు కూడా ఆధారాలు బయట పెట్టారు. రాజ్ తరుణ్ వైపు నుంచి తను కూడా చాలా ఆధారాలు కూడా బయట పెట్టారు. మీ ఇద్దరి మధ్యలో చాలా మంది కూడా, చాలా రకాల వ్యక్తులు కూడా మధ్యలోకి రావడము, వాళ్ళ వర్షన్లో వాళ్ళు కూడా చాలా వరకు ఆధారాలు బయట పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా రాజ్ తరుణ్ లావణ్యల పెళ్లి ఫోటోలు ఒక్కటి కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఒకటి కూడా బయటికి రాలేదు. ఎందుకని? దట్స్ వాట్, మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. వెళ్ళి ఆర్య సమాజ్లోనో లేకపోతే ఇంకో 4 ముందో చేసుకోలేదు. మాకే భయం, మేమిద్దరం డిసైడ్ అయ్యాం, ఇద్దరమే చేసుకున్నాం. చేసుకున్న 3వ నెలల వరకు ఎవరికి చెప్పలేదు అండ్ ఏమీ దిగలేదు. కాబట్టి మా ఇంట్లో దిగిన సెల్ఫీస్ తప్ప ఏమీ ఇది లేవు. మరి అదే రాస్తారు అతని డబ్బులతో, అతని కార్డుతో నాకెందుకు బంగారం కొనిచ్చాడు, తాలిబొట్టు, పుస్తలు, ఇప్పుడు వేసుకున్న ఇది కూడా నెలపూసలు రాస్తారు తన చేతితో తను కొనిచ్చినవే. మరి ఎందుకు సంబంధం లేని ఒక అమ్మాయి కొనిచ్చాడు? పోనీ మ్యారేజ్ అయినట్టుగా సర్టిఫికెట్ ఏమైనా చేయించు. అదే ఇలాంటి ఒక రోజు వస్తుంది, రాస్తారు 10 ఏళ్ళ తర్వాత ఇలా ఒకటి చేస్తాడు అంటే కట్టే రోజే, లేదా మా పేరెంట్స్ ఒప్పుకున్న రోజే రిజిస్టర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు రిజిస్టర్ అయినట్టు లేదు. ఓకే, పెళ్లి ఫోటోల ఆధారాలు కూడా లేవు. ఇప్పుడు కోర్టు ఏదైనా కానీ కోర్టు ఏం చూస్తుంది? ఇప్పుడు ఈ ఆధారాలు ఉంటేనే పెళ్ళైన ప్రూఫ్ ఉంటుంది. అవును, ఈ ఆధారాలు ఏం లేకుండా అప్పటి వరకు అయితే మీరు పెళ్లి కానట్టుగానే ఇప్పుడు మీరు రిలేషన్లోనే ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒక రెంటెడ్ హౌస్లో 10 ఏళ్ళు వరకు రెంట్ ఉంటే అది ఓన్ అవుతుందంట. సో అందుకు 9వ సంవత్సరానికి ఎవరైనా లాంగ్ ఉంటే 9 సంవత్సరానికి ఇల్లు ఖాళీ చేపించేస్తున్నారు. అలా 10 సంవత్సరాలు ఉన్నాము, ఇప్పుడు నన్ను వదిలించుకోవాలి అని దాంట్లో వదిలించుకోవాలనుకున్నాడేమో. ఇప్పుడు ఆధారాలు ఏం లేకుండా మరి రాస్తారు నా భర్తని నిరూపించగలరు. ఆధారాలు ఎందుకు లేవు? మేము దిగిన సెల్ఫీస్ ఉన్నాయి, రిజిస్టర్ చేసుకోలేదేమో. ఇప్పుడు వచ్చిందండి రిజిస్ట్రేషన్, మరి ఇది అది అని. సరే 2 years లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా పెళ్లి కిందనే కన్సిడరేషన్ చేస్తారు అన్నారు. మరి 11 years ఉన్నాం కదా మరి మేము టుగెదర్ అండర్ 1 roof. ఇప్పుడు మరి గొడవలు వచ్చినాయి, మీరు విడిపోయారు? విడిపోలేదు, పారిపోయాడు. ఎత్తుకుపోయారు, లేకపోతే ఎత్తుకుపోయాడు, విడిపోలేదు. నేను ఇంట్లో ఉండి నా ముందుగా నేను వెళ్తున్నాను అని వెళ్ళలేదు,
పోరా నువ్వు అని నేను పంపలేదు. అంటే మీకు గొడవ అయింది కాబట్టే కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అసలు గొడవే లేదు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 మరి days ఎందుకు ముందు బయటకు వచ్చాడు రాస్తారని? దట్స్ వాట్, ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోయాడంట. నేను ఇంటికి వచ్చాను, రాస్తారని ఏంటి ఇంట్లో లేవు, ఫ్లాట్ ఏదో తీసుకున్నావంట అంటే డ్రగ్స్ విషయం అయింది, మీడియా అంతా నన్ను దుబ్బేస్తుంది, నేను ఒక 1 month 2 months బయట ఉంటాను, మీడియా అంతా కొంచెం సెటిల్ అయిన తర్వాత నేనే వస్తాను, ఈ లోపు నేను ఆ ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను అన్నాడు. సరే మా పేరెంట్స్ కూడా సరే మంచిగా స్పేస్ అయితే ఇవ్వు, నాకు స్పేస్ కావాలి అంటున్నాడు అన్నమాట. సరే స్పేస్ అంటే ఇవ్వు, 1 నెల 2 నెలలు చూడు, ఎందుకు మన టైం బాగాలేదు కదా, ఆవేశపడకు అని. అప్పటికే కేసు అవ్వడం ఇదంతా కూడా నాకు కూడా పెద్ద థింగ్ కదండి. 2 నెలలు అయింది. 2 నెలలు అయిన తర్వాత ఏంటి అని అడిగితే నేను రాను అన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి అంటే నీకు విల్లా రాసిస్తాను, మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాను, బట్ ఐ కాంట్ కమ్ అన్నాడు. ఇస్తాను అన్న మాట దాటేసి వచ్చి విల్లా పక్కన పెట్టి మెయింటెనెన్స్ పక్కన పెట్టి వెళ్ళి కేసు పెట్టాను. నేను మనిషి కావాలని, నేను విల్లా తీసుకోను, సెటిల్మెంట్ తీసుకోను, ఇది చేయడానికో నేను ఉండలేదు అతనితో ఇన్ని రోజులు. అతను నాకు మాట ఇచ్చాడు, బతికైనా చావైనా నాతోనే అని, అతనితో నాదని. వదిలేయడం కరెక్ట్ కాదు. వదిలేస్తాను అన్న కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. ఈ ఇష్యూస్ అయినాక కూడా రాస్తారంతో చాలాసార్లు మీరు మాట్లాడడం జరిగింది ఫోన్లో, డైరెక్ట్గా కంటే ఫోన్లో మాట్లాడడం చాలాసార్లు. ఏ రోజైనా మరి ఈ మాట ఇచ్చావు కదా ఏంటి అని అడిగితే ఏం సమాధానం ఇచ్చారు? సమాధానమే రావట్లేదు నోట్లో నుంచి. నిన్న కూడా సమాధానం రావట్లేదు. రాస్తారు ఒకప్పుడు ఇలా లేడండి. నిన్న డైరెక్ట్గా వెళ్ళారు. అవును, ఇన్ని రోజుల తర్వాత. అవును. రాస్తారని ఏంటి తన ఫీల్? దొరికిపోయాను రా బాబు అనుకుని ఉంటాడు పక్కా. నా మీద ఫీలింగ్ అంటే మాత్రం నాకు నిన్న కూడా రాజధాని మీద కోపం ఏం లేదండి. ఎందుకంటే మనిషి నాకు తెలుసు కదా, నాకు అర్థమైపోతుంది దట్ అతను లాక్ అయ్యాడు, ఇబ్బంది పడుతున్నాడు అని. ఒక ధైర్యం కనుక రాస్తారని ఒకసారి ఇప్పుడు మనం నాతో పాటు చూస్తున్న అందరూ కూడా ఇస్తే రాస్తారని వచ్చేస్తాడండి వెనక్కి. అక్కడ అమ్మాయి ఆపేసింది కదా రాస్తారని దగ్గరికి. మాల్వి మల్హోత్రా స్పందన ఎలా ఉంది, రాస్తారని స్పందన ఎలా ఉంది? డైరెక్ట్గా మీతో ఏదైనా మాట్లాడారా? మాట్లాడటం అంటే అదే అండి, ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూసారో అదే జరిగింది. మళ్ళీ అక్కడే ఇంకో క్షణం ఉండలేదు ఇంకా అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్, నేను 103కి ఫోన్ చేశాను, పోలీసులు వచ్చారు, వాళ్ళిద్దరిని వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ సిచ్యువేషన్ తర్వాత కూడా మీ దగ్గరకు వస్తారనే నమ్మకం మీకు? నా రాజేనండి, ఎప్పటికీ నా రాజే. ఒకవేళ విడిపోవాలి అని అంటే ఇద్దరి ఇష్టంగా చేసుకున్నాం మేము, ఇద్దరు ఇష్టంగా విడిపోవాలి. నేను ఇంకా విడిపోవడానికి ఒప్పుకోలేదు, పంపించలేను కూడా.